పుష్ప సినిమా బృందం రేవంత్ రెడ్డికి 100 కోట్లు ముట్టజెప్పారని, దానికి తన దగ్గర ఆధారాలున్నాయని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీళ్ళు రియల్ హీరోలా లేక రియల్ జీరోలా అంటూ ఎద్దేవా చేశారు. విశాఖలోని కేఏ పాల్ కన్వెన్షన్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఆవేశంగా మాట్లాడుతూ పలు విషయాలను ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బొటాబొటీగా గెలిచాడని, అతన్ని ఎప్పుడైనా తొలగించవచ్చంటూ పాల్ చెప్పుకొచ్చారు. సెనేట్ చైర్మన్ గతంలో తన దగ్గర పనిచేసిన ఉద్యోగేనంటూ బేరాలకు పోయారు. మోడీని ఢీకొట్టలేక అందరూ ఆయనకు తొత్తులుగా మారిపోయారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపింది తానే అని చెప్పే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్న 5 ఏళ్లలో ఒక్కసారి కూడా తనను కలవలేదని, తన మాట విని ఉంటే జగన్ ఓడిపోయేవాడు కాదని గొప్పలకు పోయారు. తాను జగన్ను కలవకుండా విజయసాయిరెడ్డి అడ్డుకున్నారని చెప్పారు. 100 సీట్లలో అఖిలేష్ లాంటి వాళ్ళు గెలిస్తే ఈవీఎంలు మేనేజ్ చేసి, మన వైజాగ్లో ఏ విధంగా ఈవీఎంలు మేనేజ్ చేసి బీజేపీ చంద్రబాబు నాయుడు బంధువైన ఈయనకి 5 లక్షల 6 లక్షల మెజారిటీ చూపించారో డైరెక్ట్గా దొరికిపోతున్నారు ఇటు దొంగలని. పాలు వస్తేనే రాష్ట్రాల అభివృద్ధి, పాలు వస్తేనే దేశాభివృద్ధి చేశాను, చేయగలను. నాయకులారా భయపడకండి, నాతో రండి, కలిసి పోరాడదాం. అంబేద్కర్ అమ్ముడు పోయాడా? అంతవరకు ఎందుకు, ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. మన దేశ చరిత్రలోనే నెంబర్ 1 మూవీ ఏది? గ్రోస్ది పుష్ప కదా. ఆ పుష్పలో చూడండి, మూవీలో వీడు హీరో అయిపోతాడు. వాడితో ఫోటో తీసుకోలేదని ఒక్క రాత్రి మీద ఆడు ప్లాన్ చేసేసి జూలై 24ని సీఎంతో ఫోటో వస్తుంది, ఇంటికి వస్తాడని చెప్పి వాళ్ళ భార్య పుట్టినరోజుని సీఎంనే మార్చేస్తాడు. అంటే సినిమాలు ఇలాగ ఉంటాయి. బయటికి రాగానే ఏమయ్యాడు పుష్ప? ఆ రేవంత్ రెడ్డి ఆయన్ని జైల్లో పెట్టబోసరికి ఒక రాత్రి ఇక్కడ చిరంజీవి ప్రశంసలు, అక్కడ నాగబాబు ప్రశంసలు. సీఎంను మార్చలేదు సరికదా, రేవంత్ రెడ్డి కాళ్ళ మీద ఈ దరిద్రులు పడి ఈ మూవీ వాళ్ళందరూ 100 కోట్లు ఇచ్చారని నాకు ఎవిడెన్స్ కూడా ఒకరు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే రియల్ హీరో ఈ పుష్పగాడు రియల్ హీరో, రియల్ జీరో? ఈ చిరంజీవి కుటుంబంలో పుట్టిన ఈ పుష్పగాడే కల్లోనేమో సినిమాలోనేమో సీఎంను మార్చుతాడు, నిజ జీవితంలో సీఎంకు సారీ చెప్పు 100 కోట్లు ఇస్తారు. వాళ్ళందరూ హీరోలు కాదు, వాళ్ళు జీరోలు. ఎవరు? ఇప్పుడున్న యాక్టర్లు అందరూ, అది చిరంజీవి అవ్వచ్చు, నాగబాబు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, అల్లు అర్జున్ అవ్వచ్చు, చిరంజీవి కొడుకు అవ్వచ్చు. వీళ్ళందరూ ప్యాకేజ్ స్టార్లు, జీరోలు. ప్రపంచాన్ని శాసించి ట్రంప్కి వ్యతిరేకంగా బుక్ రాసి 2020లో మీ అందరికీ పంచి, ట్రంప్ 3 సంవత్సరాల తర్వాత సరెండర్ అయితేనే 2024లో మరలా ఆయనకు గెలిపించడానికి 7 రాష్ట్రాలు తిరిగాను, కండిషన్లు పెట్టాను. బొటాబొటిగా గెలిచాడు, ఘన విజయం ఏం లేదు. పీక్ పడేయాలంటే పీక్ పడేయచ్చు ఇప్పుడు. ఎందుకంటే సెనెట్ చైర్మన్ నా ఫార్మర్ ఎంప్లాయీ రికార్డ్ చేసిన ఆయనే ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్, ట్రంప్ కాదు. మరి నా దేశం కొరకు ఎందుకు ఫైట్ చేస్తున్నాను? ఒక్కరు 1 రూపాయి ఇవ్వకపోయినా, డొనేషన్లు కట్టకపోయినా, ప్రపంచం నుంచి పల్లికి ఎందుకు వచ్చాను? ఈ దేశాన్ని రక్షించాలి అంటే, మోదీని ఢీకొనాలంటే ఇప్పుడున్న వాళ్ళందరూ తొత్తులు. మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి వాళ్ళే ఢీకోలేకపోతున్నారు, రాహుల్ గాంధీలే. నేను ఢీకొండమే కాకుండా మోదీని 302 నుంచి 240, 140కి చేసే సత్తా నాకుంది. స్టీల్ ప్లాంట్ అమ్మకుంటే ఆపేనా లేదా? కొంతైనా డిమాండ్ చేస్తే పోలవరానికి మన స్టేట్ క్యాపిటల్కి వచ్చిందా లేదా? ఫైట్లో మనం గెలుస్తున్నావా లేదా? అదే చూడండి. బీసీలారా, ఎస్సీ ఎస్టీలారా గమనించండి. వీళ్ళకెందుకు మీరు జడుస్తారు? నేనుంటుండగా, దేవుడు ఉంటుండగా.